పిల్లలలో పెరుగుతున్న ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా. బాగా అబ్జర్వ్ చేయాలి టీచర్స్ కూడా. లేకపోతే ఎట్లాంటి దారుణం ఉంటదో, ఎలాంటి స్థితికి దిగజారుతున్నామో సాక్ష్యం ఇది. స్వల్ప ఘర్షణ కారణంగా తోటి విద్యార్థులు బాలుడు గొంతు కోసిన ఘటన ఏలూరు జిల్లా చింతలపూడి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో చోటు చేసుకుంది. ఇందులో దారుణం ఏంటంటే టీ నరసాపురం మండలానికి చెందిన విద్యార్థి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. అదే 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు కొందరు అతనితో గొడవపడ్డారట. అందుకు కక్షగట్టి శుక్రవారం రాత్రి విద్యార్థులంతా వాళ్ళ గదుల్లో నిద్రిస్తున్న టైంలో పెన్సిల్ చెక్కే 2 షార్ప్నర్ల బ్లేడ్ల సహాయంతో సహచరులు సదరు విద్యార్థి గొంతు కింద కోశారట. 5వ తరగతి వాళ్ళే కోసింది కూడా. నిద్రమత్తులో నా విద్యార్థికి ఆ విషయం తెలియలేదు. శనివారం తెల్లవారుజామున ఆ బాలుడి మెడ కింద రక్తస్రావం కావడం చూసి తోటి విద్యార్థులు వాచ్మెన్కి చెప్తే వెంటనే స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తే పరీక్షించిన వైద్యులు బాలుడి గొంతు భాగంలో 5 కుట్లేశారు. ప్రాణాపాయం లేదని చెప్పారు. ఇది ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెళ్ళి విద్యార్థిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించమని చెప్పారు. 5వ తరగతి పిల్లలు ప్రతీకారాలు ఏంటి, ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటి? ఎక్కడికి పోతున్నాం మనం?